ఒక అడవిలో ఉన్న చెరువులో ఒక తాబేలు ఉండేది. ఒకరోజు సాయంత్రం అది నీటిలోంచి బయటకు వచ్చి ఒడ్డున నెమ్మదిగా తిరుగుతోంది. ఇంతలో అక్కడికి ఒక నక్క వచ్చింది. నక్కను చూసిన తాబేలు భయంతో నీటిలోకి వెళ్ళిపోవాలని అనుకుంది. కాని అప్పటికే నక్క తాబేలు వైపు చూసి దానిని గమనించింది. అప్పుడే తాబేలు తన కాళ్ళు, తల అన్ని లోపలికి లాక్కుని కదలకుండా ఉండిపోయింది. నక్క తాబేలు దగ్గరకు వచ్చి దాన్ని పట్టుకుంది. తన ముక్కుతో తాబేలు షెల్ను గట్టిగా కొట్టింది. తాబేలు ఆగకుండా ఊపిరి బిగపట్టుకుని కదలకుండా ఉంది. నక్క చాలాసేపు తాబేలను పరీక్షించింది. అప్పుడు తాబేలుకు ఒక ఉపాయం తట్టింది. ధైర్యం చేసి తలను కొంచెం బయటకు పెట్టి అంది, నక్క బావా, నువ్వు ఎంత కష్టపడ్డా నా శరీరంలో మాంసం అంతగా తినలేవు. నక్క ఆశ్చర్యపడి ఎందుకు అని అడిగింది. తాబేలు నవ్వుతూ, నన్ను నీటిలోంచి బయటకు తీస్తే గాలి తగిలి నా శరీరం గట్టిపడిపోతుంది. మళ్ళీ నీళ్లు తగిలితేనే నేను మెత్తబడతాను. అందుకే నువ్వు నన్ను నీటిలో కొంచెం సేపు నానబెట్టవచ్చు. తర్వాత నువ్వు సులభంగా తినొచ్చు అంది. నక్క తాబేలు మాటలు నమ్మి ఆ నీటిలో దానిని ఉంచింది. తాబేలు మీద తన కాలిని పెట్టి పారిపోకుండా చూసింది. కొంతసేపు తర్వాత తాబేలు తెలివిగా, నక్క బావా, నా శరీరం మొత్తం మెత్తబడ్డది, కాని నీ కాలి పెట్టిన చోట మాత్రం నానలేదు అంది. దాంతో నక్క తన కాలిని కొంచెం పక్కకు జరిపింది. అదే క్షణంలో తాబేలు చటుక్కున నీటిలోకి జారిపోవడంతో తన మనస్సులో బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకుంది. నీతి: బుద్ధితో, చాకచక్యంతో కూడిన ధైర్యం ఉన్నప్పుడు ఎంతటి ప్రమాదమైనా ఎదుర్కొని అపాయం నుంచి తప్పించుకోవచ్చు. తెలివైన వారిని కూడా చతికిలపడేలా చేయడం సాధ్యం.